ఒక సుందరమైన అడవి మధ్యలో చిన్న చెరువు ఉండేది. అక్కడ పచ్చటి నీరు, తామరలు, వెలుగులాంటి పుట్టపురుగులు, చెట్ల నీడ ఇవి కలిసి ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టించేవి. ఆ చెరువు పక్కనే ఒక చిన్న కప్ప ఉండేది. అతడు ఎక్కువగా పాటలు పాడటం ఇష్టపడేవాడు. కాని అతని పాటలు అప్పుడప్పుడు శబ్దంగా, మాటుమాటుగా ఉండేవి. కప్ప మాత్రం తన స్వరమే చెరువులో అద్భుతమైనదని భావించేవాడు. ప్రతిరోజూ రాత్రి అతను బిగ్గరగా గుగ్గిలుమనిపిస్తూ క్రోక్ క్రోక్ అంటూ పాడేవాడు. చెరువులోని జంతువులు, తాబేళ్లు, మొసళ్ళు, గిల్లీలు, చిన్న పక్షులు అందరూ అతని కేకల వల్ల ఇబ్బందిపడేవారు. అలా ఒక రాత్రి చెరువుపై ప్రశాంతమైన గాలి వీచుతుండగా ఒక సుందరమైన కోయిల ఒక కొమ్మపైకి వచ్చి కూర్చుంది. ఆమె తన మృదువైన స్వరంతో పాడటం మొదలుపెట్టింది. అంత మధురంగా, అంత సమ్మోహకంగా ఆమె స్వరం వినిపించింది కాబట్టి చెరువు మొత్తం నిశ్శబ్దమైంది. ప్రతి జంతువు ఆనందంతో ఆమె వైపు చూసింది. కప్ప కూడా ఆ పాట విని ఆశ్చర్యపోయాడు. ఆహా, ఎంత అద్భుతమైన స్వరం అని అనుకున్నాడు. కాని వెంటనే అసూయ పుట్టింది. మన చెరువులో స్టార్నేనా ఈ కోయిల అందరి దృష్టి దోచుకుంటుంది అని అనుకున్నాడు. అయినా కూడా కోయిల దగ్గరకు వెళ్లి తనను ఒక గొప్ప సంగీత గురువుగా పరిచయం చేసుకున్నాడు. నీ స్వరం బాగుంది, కాని కొంత శిక్షణ అవసరం అని అతను ముఖ్యంగా చెప్పాడు. కొత్తదాన్ని నేర్చుకోవాలనే ఆసక్తితో కోయిల కూడా అమాయకంగా అంగీకరించింది. తరువాతి రోజులు కోయిలకు కష్టమైనవిగా మారాయి. కప్ప ఆమెకు శిక్షణ ఇస్తున్న పేరుతో బిగ్గరగా పాడు, ఇంకా పొడవుగా పాడు, ఇంకా జోరుగా పాడు అంటూ చాలా ఒత్తిడి పెట్టసాగాడు. కోయిల తన స్వంత మృదువైన శైలిని వదిలి కప్ప చెప్పినట్టే పాడేందుకు ప్రయత్నించింది. కాని అది ఆమెకు సహజం కాదు. ఆమె శబ్దం కొట్టుకుపోయింది, గొంతు నొప్పించింది. అడవిలోని జంతువులు కూడా బాధపడ్డారు. ఒక రాత్రి అతి ఎక్కువగా పాడే ప్రయత్నంలో కోయిల గొంతు పూర్తిగా దెబ్బతింది. ఆమె అలసిపోయి నేలపై పడిపోయింది. జంతువులు పరుగెట్టివచ్చి కోయిలా కోయిలా అని ఆందోళన చెందారు. అప్పుడు కప్పకు తన తప్పు అర్థమైంది. తన గర్వం, అహంకారం, అసూయ వల్ల కోయిలను అనవసరంగా బాధపెట్టినట్టు గ్రహించాడు. కొద్ది రోజుల తర్వాత కోయిల ఆరోగ్యం క్రమంగా మెరుగుపడింది. కాని ఈసారి ఆమె తన స్వంత శైలిలో తన సహజ స్వరంతో పాట పాడింది. ఆ మధురస్వరాన్ని విన్నప్పుడు అన్ని జంతువులు ఆనందంతో చిరునవ్వు చిందించాయి. కప్పకూడా ఈసారి నమ్రంగా కూర్చుని విన్నాడు. తనకు ఒక గొప్ప పాఠం కలిసింది. మరెవరినో అనుకరించడం వల్ల మన ప్రతిభ పోతుంది. మనం మనలాగే ఉన్నప్పుడు మాత్రమే మనం నిజంగా ప్రకాశిస్తాం. నీతి: ఎప్పుడూ నీవు నీవుగానే ఉండు. ఇతరులను అనుకరించడం నీ ప్రతిభను నాశనం చేస్తుంది.